రాసానే ఓ నిచ్చనా మన ఇద్దరి నేను చేరుకున్నా నువ్వేసి వదిలి నీ పక్కనుంటా తీరాలు హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారా కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతవరకు చూసి చిన్న ఒక సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్కును షేక్ ఎఫెక్ట్ ఇస్తాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంకేమిటంటే ఫంట్ అనేది ఖచ్చితంగా ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫంట్ ఉంటేనే వీడియోకి మంచిగా లిరిక్స్ అనేది సెట్ అవుతుంది. అది ఫంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ కిందనే ఉంటుంది అది సుధా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఫంట్ అయితే పెట్టేసుకోండి. ఫంట్ మిస్సింగ్ ఫంట్ అని వస్తుంది. ఆ ఫంట్ ఇచ్చాను కదా, ఈ ఫంట్ అయితే పెట్టేసుకోండి 1 by 1. మీకు తెలుసు అనుకుంటున్నాను. ఈ ఫంట్ 1 by 1 పెట్టేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి మీడియా సింబల్ని క్లిక్ చేసి ఫోటో అయితే పెట్టేసుకోండి. ఫోటో పెట్టేసుకున్న తర్వాత ఈ లాంగ్ ప్రెస్ చేసి ఈ సాంగ్ పైన పెట్టేసి ఈ లాస్ట్కి అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. ఈ లాస్ట్కి అయితే జరిపేసుకోండి. ఈ లాస్ట్కి జరిపేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ లిరిక్స్ అనేది జరపకండి మీరు, అసలుకే జరపకండి. అది కరెక్ట్గా సెట్ అయ్యే ప్లేస్ అది. ఇలా ఇది ఒక షేప్ తీసుకొని ఇలా కొంచెం ఇటు స్క్రోల్ చేసి కొంచెం ఇలా పెద్దగా అయితే చేసుకొని దాని కలర్ అయితే వైట్ అయితే పెట్టేసుకోండి. వైట్ పెట్టేసుకున్న తర్వాత లాంగ్ ప్రెస్ చేసి ఫోటో పైన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో పైన పెట్టేసుకున్న తర్వాత లాస్ట్కి అయితే జరుపుకోండి. లాస్ట్కి జరిపిన తర్వాత మళ్ళీ ఆ షేప్ని అయితే క్లిక్ చేసి కొంచెం కిందికి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కరెక్ట్ ఇలా టెస్ట్ అవుపిస్తుంది కదా, ఇలా కరెక్ట్ దీని కింద అయితే పెట్టేసుకోండి. ఇలా కింద అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కింద పెట్టేసుకున్న తర్వాత సెట్ అవుతుంది అంతా. ఇలా మీకైతే ఇలా వచ్చేస్తుంది. కొంచెం అటు ఇటు అయిందనుకో ఈ షేప్ని అయితే ఇంకొంచెం పెద్ద అయితే చేసుకోండి సెట్ అయ్యేటట్టు. ఇలా అయితే పెట్టేసుకోండి. కొంచెం చిన్నగా అనుకుంటున్నా, ఇలా చిన్న కొంచెం చాలు. ఇంత పెద్ద చేసేసి లాస్ట్ వరకు అయితే జరిపేస్తారు కదా. జరిపేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తారంటే మీకు వీడియో క్లిప్ అనేది ఇస్తాను. మీకు ఇది అవపడదు, బ్లూ కలర్లో ఉంది కదా, అది అవపడదు. మీకు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండబట్టి అది వైట్ వీడియో క్లిప్ అవపడదు. ఏం చేస్తారంటే వీడియో క్లిప్ని క్లిక్ చేసి పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసిన తర్వాతకి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. పేస్ట్ లేయర్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఆల్మోస్ట్ సెట్ అవుతుంది. ఇక్కడ వరకు అయితే అది వస్తుంది. మళ్ళీ ఇక్కడ కొంచెం ఇలా స్క్రోల్ చేసి ఇలా పెట్టేసి మళ్ళీ పేస్ట్ లేయర్ అయితే చేసుకోండి. పేస్ట్ లేయర్ చేసుకొని ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి వీడియో సాంగ్ అయితే ఎక్కడి వరకు ఉంటుందో అది అక్కడ వరకు అయితే కట్ చేసుకోండి. వీడియో అనేది ఇలా అయితే ఉంటుంది, మంచిగా ఉంటుంది వీడియో అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.